భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తరపున కాంగ్రెస్ నాయకులు చివరి నామినేషన్ సెట్ దాఖలు చేశారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పొత్నక్క ప్రమోద్ కుమార్, అదేవిధంగా భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ జహంగీర్ దుర్గాప్రసాద్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్తోనే భువనగిరి అభివృద్ధి సాధ్యమని వారు స్పష్టం చేశారు. పార్లమెంటు కాంగ్రెస్ కంచుకోటను మరోసారి నిరూపించుకోవడం కోసం రెండవ దశ నామినేషన్ పత్రాలను మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా దాఖలు చేయడం జరిగింది. యువకులు, రైతులు, ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద ఆదరణ చూపెట్టి ఈ దేశానికి త్యాగం చేసినటువంటి కుటుంబం కాంగ్రెస్ పార్టీ కుటుంబం. ముఖ్యంగా యువకులకు అనేక రకాలుగా నిరుద్యోగం విషయంలో కానీ ఈ దేశంలో పెరుగుతున్నటువంటి మతతత్వ అభద్రతా భావాలను పోగొట్టడం కోసం భారత్ జోడో ద్వారా రాహుల్ గాంధీ గారు భారత ప్రజల ప్రేమను చూరగొన్నటువంటి విషాన్ని చుమ్ముతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువకులంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి పెరిగినటువంటి ధరలు, అలసత్వంగా ఉన్నటువంటి నియంతృత్వ పోకడలు, ప్రధాని అంతే ఒక్కడే, ఏ ఒక్క కార్యకర్త పక్కకు ఉండడు, కేంద్ర మంత్రులు ఉన్నారు, రోడ్ షోలు చేసినా ఏది చేసినా నరేంద్ర మోడీ నియంత్రణ పాలన నడుస్తూ ఉంది. రేపు రానున్నటువంటి తరుణంలో వాళ్ళ యొక్క కుటిలమైనటువంటి ఒక ప్రతిపాదన రాజ్యాంగాన్ని మార్చాలే, కాషాయ జెండానే ఈ దేశం మీద ఎగరాలన్నటువంటి